నువ్వు అలా చూడకు చెర్రీ, నేను వెళ్ళలేను. నువ్వు వెళ్తే నేను ఉండలేనేమో. ఓ కమాన్. ఏం చెర్రీ, 2 నెలల్లో రిజల్ట్స్ వస్తాయి, పాస్ అవుతాం. నువ్వు నీ సర్టిఫికెట్స్ తీసుకొని హైదరాబాద్ వచ్చేయి. అక్కడే ఏదైనా జాబ్ చూసుకుందాం. మన పేరెంట్స్ కి మన లవ్ గురించి చెప్పేద్దాం. తర్వాత అంతా హ్యాపీయే. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 2 months చెర్రీ. నిజం చెప్పు, నేను లేకుండా నువ్వు ఉండగలవా? ఏ దూరం మనుషుల్ని దగ్గర చేస్తుందంటారు. ఈ దూరం మన పెళ్ళైన తర్వాత రాకూడదు. 2 months తర్వాత మనం కలిసినప్పుడు ఆ ఫీలింగ్ ఇమాజిన్ చేయి. నేను ఆ థ్రిల్ కోసం ఎదురు చూస్తుంటే నువ్వేమో విడిపోవటం గురించి ఆలోచిస్తున్నావు. చీర్ అప్ మ్యాన్. గిన్నిస్ బుక్ నీకోసమే. చూడు, గిల్లి కజ్జాలతో మొదలైన మన ప్రేమ గిన్నిస్ బుక్ లో ఎక్కేంత గొప్పది కావాలని ఆశిస్తూ చరణ్. హ్యాట్స్ ఆఫ్ చెర్రీ, యూర్ డామ్ స్వీట్. దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 8479 విశాఖపట్నం గోదావరి ఎక్స్ప్రెస్ 2 ప్లాట్ఫామ్ నుండి ఇంకా లేవలేదా? హ్యాపీ బర్త్డే, శుభాకాంక్షలు, పాయసం. హలో సంజన. సంజన, నువ్వు వెళ్ళి 2 నెలలైంది. ఒక్క ఫోన్ కూడా చేయాలనిపించలేదా? దూరం ప్రేమను పెంచుతుందన్న, బాధను కూడా పెంచుతుందని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. అన్నయ్య, రే రే, ఈరోజు పేపర్లో గొప్ప న్యూస్ పడింది చూసావా? గిన్నీస్ బుక్ లో ఎక్కించాల్సినంత మ్యాటర్ రా. ఏంటది? నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. నువ్వు మామూలుగా పాస్ అవడమే గొప్ప, అందులో నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. ఇది గిన్నీస్ బుక్ లో ఎక్కించాల్సిన మ్యాటరా కాదా? అది టిప్పు, నిన్నే. అది టిప్పు. ఎవరా అమ్మాయి? బనానా. ఏరా, నాకు కూడా చెప్పకూడదా? आसमान पे तारे गुच्छे गुच्छे, अंगूर के दाने कच्चे कच्चे, ये जगह के लिए मरते हैं अच्छे अच्छे. దీని అర్థం తెలుగులో ఏంట్రా? దాని అర్థం తెలుగు తెలిస్తే హిందీలో ఎందుకు చెప్తాను రా సేతురాజు. నువ్వు నవ్వకపోయినా పర్వాలేదు, నా జోక్ నచ్చలేదు అనుకుంటాను. నువ్వు మాతో తిరగకపోయినా పర్వాలేదు, మేము నచ్చట్లేదు అనుకుంటాం. నువ్వు మాత్రం అలా డల్లుగా ఉంటే మేము చూడలేవురా. నువ్వు మాతో ఉన్నావు కానీ మాలో లేవు. నీకు నచ్చిన దగ్గరికి వెళ్ళిపోరా. నాన్న, చిన్నప్పుడు నీకేది కావాలన్నా ఏడ్చి కింద పడి దొర్లి మరీ సాధించుకునేవాడివి. కొంచెం ఎదిగాక మీ అమ్మ చేత రికమెండేషన్ చేయించేవాడివి. ఇప్పుడు ఏమైందిరా? అసలు ఏది చెప్పడం మానేశావు? అంత ఎదిగిపోయావా? అబ్బాయి అదేం లేదు నాన్న. పిల్లలు ఎదిగాక తల్లిదండ్రులకు దూరం అవుతుంటారు. మనం అలా కాకూడదనే ఓ ఫ్రెండ్లా పెంచారు. అందుకే ఫ్రెండ్లా చెప్తున్నాను, నా మాట వింటావా? ఏంటో చెప్పండి నాన్న. వెళ్ళి నువ్వు ప్రేమించిన వెనకలు మేమంతా ఒప్పుకోరామని చెప్పు. కావాలంటే వాడి ఇంట్లో వాడితో నేను మాట్లాడతాను రా. కనీసం మీరు ఆ అమ్మాయిని చూడకుండానే. ఆ అమ్మాయిని మేము చూడపోయినా పర్వాలేదురా, కానీ నిన్ను మాత్రం ఇలా చూడలేవురా. రే, నువ్వు నా కొడుకువే కాదురా, క్లోజ్ ఫ్రెండ్ కూడా. ఇదిగో హైదరాబాద్ టికెట్, డబ్బు. హైదరాబాద్ నుంచి ఏం తీసుకురాని నీకు? నాకేం వద్దు గాని వదిన్ని తీసుకురా చాలు. ఒకసారి వస్తావా? ఈ డబ్బా బుద్ధి రావట్లేదు. వస్తున్నామా? ఏదమ్మా డబ్బా?
ఏంటమ్మా ఇది? ఉంచరా నీకోసమే. అక్కడికి వెళ్ళాక నీకేం అవసరం వస్తుందో ఏమో, కానీ ఈ డబ్బులు ఇచ్చినట్టు మీ నాన్నకు మటుకు చెప్పొద్దు. మళ్ళీ నీకు ఎక్కువ డబ్బులు ఇచ్చి పాడు చేస్తానంటారు. థ్యాంక్స్ మా. నువ్వు వెళ్ళి బట్టలు సర్దుకో, నేను దోశలేసి తీసుకొస్తాను. చరణ్ ఒకసారి ఇట్రా. వస్తామ్మా. ఉమ్. ఏంటి నాన్న? మొన్న తీసుకున్నావు 3000 ఇచ్చావు కదా నాన్న? ఈ వెయ్యి కూడా ఉంచు. పర్లేదు నాన్న, ఉన్నాయి. ఉంచలే. థ్యాంక్స్. రేయ్, అమ్మతో చెప్పావు డబ్బు ఇచ్చాను నందుతుంది. సరే నాన్న. అన్నయ్య ఈ గ్రీన్ షర్ట్ పట్టినా వస్తున్నా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏంటి మొత్తం సర్దిసావా? నువ్వు వెళ్ళిపోతే నాకు బోర్ కొడుతుందిరా. నేను నీతో పాటు వచ్చేస్తాను. ఇప్పుడు ముందు నేను అక్కడికి వెళ్ళాలా? వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడాలా? ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకురావాలా? మరి నాకు నువ్వే కదా వదిన తొందరగా తీసుకొచ్చేమన్నావు. సో 2-3 రోజులు వదినతో పాటు వచ్చేస్తాను, సరేనా? ఐ మిస్ యూ రా. ఐ టు మిస్ యూ. మరి వెళ్ళరానా? ఒక్క నిమిషం రా. తీసుకో. ఎందుకు ఇవి? అమ్మా నాన్న ఇచ్చారు వద్దు. వాళ్ళు ఇచ్చింది నీ ఖర్చులకురా, ఇవి నీ సిగరెట్లకి. ఎక్కువ కాల్చుకో. Hi, హాయ్, I'm Boni from America. చరణ్. ఫ్రెండ్స్ అందరూ చెర్రీ అని పిలుస్తారు. అనకాపల్లి నుంచి వస్తాను. Oh, Jerry, very nice name. Oh, beautiful. ఏంటి నీకు నేచర్ అంటే బాగా ఇష్టమా? Yeah, especially Andhra nature ante chaala ishtam. Oh. Look at those lush green fields and cattle and trees over there and those beautiful mountains. Very fabulous. సిగరెట్? Not only cigarette, we'll have something else with that. Oh. Yeah, just a minute, huh? My favorite drink from US. Oh. Please hold this, huh? Glasses. Yeah, have it. వద్దు. What? మీకు అలవాట్లేదా? అలవాట్లేదు. Oh. డే టైంలో. Oh. That was a good one, huh? You join me in the evening. Yeah. Ah, beautiful smell. మిస్టర్ Hello, sir. ఏంటది? Drink. ఇంకా Yeah. నడు నడు స్టేషన్ లో దిగుతూ గాని. ఎందుకు? ఎందుక రైల్లో తాగడం నేరం సంగతి తెలియదా నీకు? Oh, I'm sorry. I really didn't know that. నేను నిన్నే US నుంచి వచ్చాను. So I didn't know that. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్ మిస్టర్. లగేజ్ తీసుకో. Sir, I really didn't know that. తీసుకో లగేజ్ తీసుకో. సార్ ఒక్క నిమిషం, నిజంగానే అతనికి తెలియదండి. ఏంటి నీకేంటి సంబంధం? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అనవసరంగా మాట్లాడటం కాదు సార్, తెలియదని చెప్తున్నాడుగా, వదిలేయండి. లగేజ్ తీసుకో. నడు నువ్వు నడు నువ్వు నడు. సార్ ఇంత చిన్న విషయాన్ని పెద్ద చేస్తారేంటండి? పెద్ద పెద్ద మర్డర్లు చేసిన వాళ్ళని వదిలేస్తున్నారు. ఇదంతా వదిలేయండి సార్. ఏంటయ్యా ఏంటి లెక్చర్ ఇస్తున్నావు నువ్వు? సార్. లెక్చర్ ఇస్తున్నావు నువ్వు? పద పద. Sir. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు తాగుతున్నామనే కదా. Oh. Hey, అరే అరే. ఇక్కడ ఎవరు తాగలేదండి. అరే నేను చూసాను కదా మీరు తాగడం. ఎవరు ఇతను తాగడం మీరు చూసారా? నేను చూడలేదే. నువ్వేం చూసావు నేను తాగడం? సాక్షి ఏమైనా ఉందా మీకు? లేదు సార్, నేను తాగలేదే. ఏయ్ ఏయ్ ఏంట్రా నాటకాలు ఆడుతున్నారు మీరు? పదండి పదండి స్టేషన్ కి. పదండి రా స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ కదా, పదండి. పోనీ నువ్వేం భయపడకు. మన డిఐజీ వెంకటేశ్వర గారు, ఎస్పీ సత్యనారాయణ గారు ఇద్దరు కలిసి మాట్లాడుకుందాం. నేను తాగలేదని చెప్తాను, చేస్తారు కదా. పదండి. మనకెందుకు సార్? ఎస్పీ డిఐజీ తెలుసు అంటున్నారు. రండి సార్, వెళ్తాం. మనకెందుకు? రండి సార్, ఏయ్ ప్లీజ్. డోంట్ రిపీట్ సచ్ థింగ్స్. రండి. Oh God! Thank you, Jerry. Thank you. Oh God, you saved me. అవును, ఈ ఎస్పీ వెంకటేశ్వరరావులు, ఈ డిఐజీలు వీళ్ళంతా నీకు తెలుసా? ఎవరాళ్ళిద్దరు? నువ్వేగా చెప్పావు తెలుసని. నాకెవరు తెలియదే. Oh. You're really great, Jerry. That was great. ఎనీవే, నైస్ మీటింగ్ యు బోని. Yeah, nice meeting you. మీరు ఏసీ కదా? Who said I'm in AC? I'm also in second class. సెకండ్ క్లాసా? Yeah. ఏసీ టికెట్ దొరకలేదా? No. ఏసీలో ఏముంది పంచుకోవడం, చెర్రీ? Plastic smiles, chase novels, artificial air. You can't even enjoy the atmosphere. That's why I'm also in the second class. Come, let's go. Okay. Yeah. కాఫీ తాగే అలవాటు ఉందా? కాఫీనా? ఈ టైంలోనా? అలవాటు ఉందా అని అడిగాను, తాగుతారా అని అడగలేదుగా. ఫ్రమ్ విత్ థమ్స్ అప్, సెకండ్ క్లాస్ డ్రింక్. Wow. ఇట్లా ఊదుకుని తాగు, కాఫీ అనుకుంటారు. Oh, really, you're brilliant, Cherry. Brilliant. కాఫీ. Oh, right.
అంకుల్కి బై చెప్పమ్మా. హాయ్ వెరీ ప్రిటీ గుడ్ రైట్ లోపలికి రావండి. టికెట్లు ఎక్కడ పెట్టి తెచ్చావు? మీ దగ్గరే ఉన్నాయండి. ఆ. ఈ సీట్లు ఎక్కడ ఉన్నాయో ఏమో. 34, 35. ఎక్కడ ఎక్కడ చూస్తున్నావే? అదిగో అక్కడ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి తావండి. వెళ్ళండి. తాడు పెరిగినట్టు పెరిగింది. తావండి అక్కడ. బాబు కాడుకో తప్ప తప్ప కాంతి కాంతి లోపల సామాన్ పెట్టుకోవాలి. తప్పండి చెప్తాడు మీకు కాదు. తప్పండి. పక్కకి వెళ్ళి కూర్చో కూర్చో. పక్క బాయ్ వెళ్ళి అక్కడ రాబే. అక్కడ తావు. ఏమే అసలు ఏమనుకుంటున్నాడే మీ నాన్న? మొన్న పరబ్రహ్మ పెళ్ళి అవమానించాడు, నిన్న వీరబ్రహ్మం పెళ్ళి అవమానించాడు, ఇవాళ రామబ్రహ్మ పెళ్ళి కూడా ఇలాగే అవమానించాడు. అసలు ఏమనుకుంటున్నాడు మీ నాన్న? ఒక్కగానో కళ్ళుండి సెక్రటరీతో ఎల్డీసీ చేస్తున్నాను. నాకుంటే రెస్పెక్ట్ ఏమిటి, స్టేటస్ ఏమిటి? సెపరేట్ టిఫిన్ లేదు, సెపరేట్ టీ లేదు, సెపరేట్ రూమ్ లేదు. అసలు నన్ను ఇలా అవమానించడానికి పిలిచాడు మీ నాన్న. నాకు తెలుసు. ఏమయ్యా నేను పక్కన ఇరుక్కోపోతే ఇది వచ్చి చావచ్చుగా. కూర్చోండి. అసలు ఏమనుకుంటున్నాడు మీ నాన్న? ఆడపిల్ల వాళ్ళు అవమానిస్తే మధ్యలో మా నాన్న ఏం చేశాడండి? చెప్పు చెప్పు తగ్గుద్ది. ఏదైనా మాట్లాడావంటే అవును. సరి చేసుకో సరి చేసుకో సరి చేసుకో. రోడ్లు కనపడితే చాలు. ఏమయ్య పని పట్టాలేదా మీకు? ఆడవాళ్ళు కనపడితే చాలు చొక్క కట్టుకుంటూ చుట్టమే. అసలు ఏమనుకుంటాడు మీ నాన్న? నా గురించి ముందు వాళ్ళకి చెప్పాలి. చెప్పిన తర్వాత ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించాలి. గట్టిగా అరవకండి, ఇది ట్రైను. చా, నేను జైంట్ వీల్ తిరుగుతుందేమో అనుకుంటున్నానులే. అందరూ వింటున్నారండి, ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఏంటంటే ఎవరికి లేవు ప్రాబ్లమ్స్? ఇండియాలో ప్రతి వెదోకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీడికి లేవా ప్రాబ్లమ్స్? వీడికి లేవా ప్రాబ్లమ్స్? అడికి లేవా? అడికి లేవా? నీకు ఇలాంటివన్నీ నేర్పాడు మీ నాన్న. అసలు విషయాలు నేర్పలేదు. వస్తాడా సెక్రటరీకి చెప్తా. పెళ్ళి 15 సంవత్సరాలైంది. ఒక్క పూట ఇంటికి పిలిచి రోజు గుడ్డ పెట్టాడు వీడు. పెట్టాడు. మా ఇంటికి మాత్రం వస్తాడు. 3 పూట్ల కుంభాలు కుంభాలు తింటాడు. ఒక్కొక్క పూట నెయ్యి 6 కిలో తింటాడండి. ఏమన్నా అర్థం ఉందా వీడికి? అసలు ఏమనుకుంటాడు మీ నాన్న నా గురించి? మాట్లాడవే. మీ అమ్మాయి ఏమైంది? ఏమే ఇక్కడ పడుకున్నావా? ఏం గురక పెడుతున్నావే? ఇవి నేర్పి తెచ్చాడు మీ నాన్న. ఇక్కడ నిద్రపోతే సరిపోయింది. కొంపకి రావు, చెమటలు వదిలేస్తా. ఏం బాబు ఆ పిల్లి గడ్డలు ఉంటాయి? ఏదో సరదాగా పెంచుకున్నాను. సరదాగా పెంచుకోవాలంటే పిల్లులు పెంచుకో, రామచిలకలు పెంచుకో. ఆ గడ్డాలు ఎందుకు? ఏ ఊరు మీది? అమెరికా అమెరికా అంటే విదేశం అనమాట. ఓహో, ఏ ఉద్యోగం చేస్తున్నావు? ఎయిర్లైన్స్. అంటే విమానాలు అనమాట. మంచి ఉద్యోగం. నువ్వేం చేస్తున్నావు బాబు? ఏమిటా నిర్లక్ష్యం? పెద్ద ఉండవాడిని తోటి ప్రయాణికుని అడుగుతున్నాను, సమాధానం చెప్పొచ్చుగా. చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటారు. ఎవరు కావాలండి? చక్రవర్తి గారు వెళ్ళేదారండి? చక్రవర్తి గారు. చక్రవర్తి గారు ఎప్పుడో ఖాళీ చేసి వెళ్ళిపోయారండి. ఖాళీ చేసి వెళ్ళిపోయారా? మరి ఇప్పుడు ఎక్కడున్నారు తెలుసా అండి? తెలియదండి. చరణ్, నువ్వు ఎంతో దూరం నుండి ఎంతో ప్రేమగా పంపిన కథ మా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా ప్రసారం అవుతుంది. పిల్లలు, మరి మనం చరణ్ పంపిన కథ విందామా? అనగనగా ఓ పెద్ద అడవి, అందులో ఓ పెద్ద పులి ఉంది. అలాగే పెద్ద పెద్ద కళ్ళున్న లేడీ, తాబేలు, కుందేలు ఇలా ఎన్నో ఉన్నాయి. అన్ని కలిసి హాయిగా ఆడుకుంటున్నాయి. మన స్కూల్ కెళ్ళవా? ఎందుకెళ్ళవు? ఆ రోజు సండే కదా ఆంటీ. ఓ రోజు కుందేలు తాబేలు దగ్గరకు వచ్చి నాతో సమానంగా పరిగెత్తగలవా అని పందెం కాసింది. దానికి తాబేలు భయపడింది. ఫ్రెండ్స్ అంతా ధైర్యం చెప్పడంతో సరే అంది. కుందేలు కొంత దూరం వెళ్ళాక ఎలాగో తాబేలు మెల్లిగా వస్తుంది కదా అని బద్దగించి పడుకుంది. కాని తాబేలు ఎక్కడ ఆగకుండా
మెల్లిగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వెళ్ళి ఫస్ట్ వచ్చింది. పిల్లలు, ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? రన్నింగ్ రేస్ మధ్యలో పడుకోకూడదు కదా ఆంటీ. కాదు, కష్టపడి పనిచేస్తే అందరూ ఫస్ట్ వస్తారన్నమాట. సరేనా? రేపు ఇంకో కథ విందామే. అబ్బబ్బబ్బబ్బ, గీతాంజలి కథ అదిరిపోయింది. ఆల్ ఇండియా రేడియో కదిలిపోయింది. రోజు చెప్పే కదే కదా ఆ మాత్రానికి అంతలా పిసికేయాలా? రే నువ్వు వెళ్ళి టీ పట్టరా. ఇప్పుడే కదా గారు. నువ్వు రా గీతాంజలి. పేమెంట్ తీసుకుంది కానీ అక్కడ కాదు, ఇదిగో ఇక్కడ. రోజు పెట్టే సంతకమేగా చెయ్యొదిలేస్తే అమ్మాయి పెడతా. ఏంటి షాంపూ మార్చినట్టున్నావు? అదేదో చెప్తే మేము వాడతాం కదా. హెడ్ అండ్ షోల్డర్స్ అని హెడ్ ఉన్నవాడు వాడతారు, మనకి పని చేయదులేండి. రే ఆ వైలం సుబ్బారావుని 107.3 మీటర్ల మీద లైన్ ఎక్కమను. ఆయన ఆల్రెడీ ఎక్కి వాయిస్ చేస్తున్నాడండి. వెళ్ళొస్తాను. ఆగు, నేను వస్తున్నాను. ఆ మీరుపేటలో దింపేద్దు గాని బండి రిపేరు. ఆవిడ వెళ్ళేది గడ్డ అన్నారు, కుదరదు. మీరు వెళ్ళండి అమ్మా, నేను దింపుతానండి. నా అంబర్ సైకిల్ ఎక్కి ఒక్క తొక్కు తొక్కానంటే ఆ మీరు పెట్టి వచ్చేద్దండి. తీరాతో రెడ్డి. సారీ అండి, చెప్పలేము తగిలేండి. సారీ, నేను చూసుకోలేదు. చూసుకోవాలి, అండ్లు గరుడు కాదు తోలుడు తెలవాలి. తమ్మి నువ్వు తమ్మి, నేను చేస్తా కదా సెటిల్మెంట్. ఏమిటండి ఈ అఘాయిత్యం? ఈ కాలం ఆడపిల్లలు మరీను మగ పిల్లల్ని గుర్తటం ఏమిటండి చూద్దాం. మా కాలంలో ఇలాంటి వెరగం చూబండి. చేతిలో కథ పట్టుకొని గణకర్లా నిలబడతారేమండి? వెళ్ళి న్యాయం చెప్పండి. ఏమా అసలు నీకు లైసెన్స్ ఉందా? అన్న ఆగే, నేను చూసుకుంటా కదా. గిసొంటి గిన్ని చూసినా మొన్న ఇట్లే మా బస్తీలా ఓ పోరని ఉసుకలారి గుద్దితే నిలబెట్టి 2 లక్షలు గుంజినా. అన్న నువ్వు కూర్చోవే. అయ్యి కూకంటే అరే కూర్చోంటుంటే ఎందుకు ముగ్గురు పడుతున్నావు? నీకు స్కానింగ్ తీస్తా, అవసరమైతే ఎక్స్రే తీస్తా, మరీ అవసరమైతే ఆపరేషన్ బి చేయిస్తా. నువ్వు చక్కల ముక్కలు వేసుకుని కూర్చో. అచ్చా, నీ సంగతి ఎందుకోని డైలీ ఇట్లా అందరిని గుర్తుకుంటా పోతావా? కొలు ఏమని చేస్తున్నావా? నేను ఆల్ ఇండియా రేడియోలో చిన్న పిల్లలకి కథలు చెప్తుంటానండి. మా ఆఫీస్ లో వెంకటేష్ అని ఒకడు ఉన్నాడండి. వాడు నన్ను ఎప్పుడూ ఏడ్పిస్తాడు. ఇవాళ కూడా అలాగే ఏడ్పించాడండి. అచ్చా, ఆ చిరాకులో డ్రైవ్ చేస్తూ పొరపాటున గుద్దేశానండి. ఆఫీసులో ఆడేవాడు నిన్ను నడిపితే ఇక్కడికి వచ్చి రోడ్డు మీద జనాలు గుర్తావు. నువ్వు ఉండు, పోలీసులు ఫోన్ చేస్తా, వాళ్ళు నీ సంగతి తెలుస్తారు. అన్నా ఆగిరాదే, కారు నాకు ఎరగలేదా? చూడు పిల్ల, చాలా ఖర్చు అవుతుంది. ఆడి కాలే ఎరిగిందో చెయ్యి ఎరిగిందో మొత్తం చెకప్ చేయించాలి. పైసలు తీ పైసలు బయటిది. అరే నువ్వు కూకో తమ్మి. అట్లా కొట్టి వేదిరా భయ్. చెయ్యి బాగానే పనిచేస్తా. చెయ్యి కాలు అన్ని బాగానే పనిచేస్తాయి. ఇంకేమైనా చెకప్ చేయమంటావా? వద్దానా? ఏం చెకప్ చేస్తానా? నేను చెకప్ చేసుకుంటానా? అలా ఉంటానా వద్దానా? పదండి, బయలుదేరతాం. బయలుదేరతాం పదండి. చాలా థ్యాంక్స్ అండి. పెద్ద గొడవ అయిపోతుందేమోనని భయపడ్డాను. పర్లేదండి, దాందే ఉంది. వాళ్ళు ప్రతి విషయాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు. ఇంతకీ మీ పేరేంటండి? గీతాంజలి. ఓ నైస్. ఎట్టెళ్ళాలో చెప్తే డ్రాప్ చేసేస్తాను. మీరెట్ వెళ్తున్నారండి? లెఫ్ట్ వెళ్తానండి. నేను లెఫ్టేనండి. ఏమండి, హ్మ్? ఈ ట్విన్ సిటీస్ లో పాపులేషన్ ఎంత ఉంటుందండి? ఒక 40 lakhs వరకు ఉంటారండి. ఆ 40 lakhs లో రిచ్ పీపుల్ ఎంత మంది ఉంటారండి? ఏవండి, నేను పనిచేసేది ఆల్ ఇండియా రేడియోలో, మున్సిపల్ కార్పొరేషన్ లో కాదండి. సారీ అండి. నేను రైట్ కి వెళ్ళాలి. మీరండి? నేను రైటేనండి. అయినా ఈ సినిమాలు కేబుల్ టీవీలు అవి వచ్చిన తర్వాత ఇంకా ఈ కాలంలో రేడియోలు ఎవడంటున్నాడండి? ఆ? నేనంటాను పెద్దక్క రేడియో అన్నయ్య, కార్మికుల కార్యక్రమం, పాడి పంటలు ఇవన్నీ రెగ్యులర్ గా వింటుంటానండి. ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఎప్పుడో ఆపేశారు. మీరు బండి ఎందుకు ఆపేశారండి? మా ఇల్లు ఇదేనండి. ఓ. మరి మీ ఇల్లు? మా ఇల్లు కూడా ఇక్కడేనా అండి? ఊరుకోండి. ఓ రైట్ ఓ లెఫ్ట్ కలిసినంత మాత్రం ఇల్లు కూడా ఒకటైపోతాయి ఏంటండి? ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతానండి. వస్తాను. మ్. అయ్యో, లేవండి. బాగా దెబ్బ తగిలినట్టుంది. నేను డ్రాప్ చేస్తా కదండి. పర్లేదండి, నేను జనరల్ గా లేడీస్ ఎక్కువ ఇబ్బంది పట్టాను. నేను వెళ్తాను. పైకి వచ్చి కనీసం ఫస్ట్ ఎయిడ్ అన్న తీసుకోండి. అబ్బా, నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను రాను. చెప్పిన మాట వినాలి. పొత్తిగా డిసిప్లిన్ లేకుండా పోయింది నీకు. ఇలాగైతే నేను పంపించేస్తాను. తాగు నారు మూసుకుని. కుక్క. ఇందాక వేడి నీళ్ళు పెడతానంటే టీ కోసమేమో అనుకున్నానండి. అయ్యో సారీ అండి. మా కృష్ణ గారి గొడవలో పడి మర్చిపోయాను. తీసుకొస్తాను. షుగర్ 2 స్పూన్లు వేయండి. అలాగే.
తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఆ, ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారండి? లేదండి, అమ్మా నాన్న 5 అన్నయ్యలు కూడా ఉన్నారు. ఏమైందండి? ఏం లేదండి, మా అమ్మ నాన్న గుర్తొచ్చారు. వాళ్ళకేమైందండి? అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి, నేను బయలుదేరుతాను. అయ్యో, గుడ్ టైమింగ్ అండి. ఔచ్! అబ్బా, ఈ పరిస్థితిలో మీరు ఎక్కడికి వెళ్తారండి? వెళ్ళాలండి, తప్పదు. కానీ కాలు నొప్పితో అసలే సిటీకి కొత్త, వెళ్ళగల్లో లేదో. అబ్బా, పోనీ ఈ పూటకి ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్ళండి. అంతేనంటారా? వద్దులేండి, మళ్ళీ మీకు వంట శ్రమ వద్దు, నేను పోతాను. శ్రమే ఉందండి, నాకు ఎలాగో చేసుకుంటాగా. ఇంకో 2 వంకాయలు ఎక్కువ వేస్తే మీకు సరిపోతుంది. అలాగే 2 బంగాళదుంపలు కూడా ఫ్రై చేయండి, కొంచెం మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. అమ్మ నాన్న 5 అన్నయ్యలు. చా, మీరు కాఫీ తాగి బయలుదేరతారా? నాకు ఆఫీస్కి టైం అయింది. సంచు, ఎవరు? at last. అవును, అసలు ఏమైపోయావు నువ్వు? 2 నెలల నుంచి ఫోన్ లేదు, లెటర్ లేదు. నేను ఎంత టెన్షన్ పడ్డా తెలుసా? నేను ఇలా డల్గా అప్సెట్గా ఉండడం చూసి మన విషయం మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసిపోయింది. నువ్వేం టెన్షన్ పడద్దు, అంతా హ్యాపీయే. మా నాన్నే టికెట్ తీసి మరీ పంపించాడు తెలుసా? తీరా ఇక్కడికి వస్తే నువ్వు ఇల్లు మారిపోయావన్నారు. కనీసం అడ్రస్ మారిన విషయం ఫోన్ చేసి చెప్పొచ్చు కదా సంజు. నేను అటు నుంచి నీ అడ్రస్ కోసం పిచ్చోళ్ళ తిరుగుతున్నాను తెలుసా? ఇది నా జాతకం, మా అమ్మ ఇచ్చింది. వాళ్ళ సెంటిమెంట్స్ ఏవో వాళ్ళకు ఉంటాయి కదా. నీ జాతకంతో మ్యాచ్ అవుతుందో లేదో చూసుకో మరి. I can't believe this. One minute. My wedding card. చేస్తాం కదా. ఇప్పుడు చేయడం ఏంటి? ఎప్పుడో చేశా. నువ్వంటే నాకు ఇష్టమని జోక్ చేశా. నువ్వు లేకపోతే బతకలేనని జోక్ చేశా. చివరికి ఐ లవ్ యూ అని కూడా జోక్ చేశా. అప్పుడేసిన జోకులకే ఇప్పటిదాకా నవ్వుకుంటున్నాను. కానీ ఇది మాత్రం జోక్ కాదు, షాక్. ఎలా ఉంది? నన్ను పెళ్లి చేసుకుందామని ఎగురుకుంటూ ఎర్ర బస్ ఎక్కొచ్చేసావా? ట్రైన్ లో అడుక్కునే వాళ్ళంతా నీ ఫ్రెండ్స్, 10వ తారీఖు దాటితే పక్కింట్లో ఉప్పు పప్పు అడుక్కునే ఫ్యామిలీ. నీ రేంజ్ కి నేను కావాలి. ఏంటి సైలెంట్ అయిపోయావు? మాట పడిపోయిందా? కార్డు చూసే ఇలా అయిపోతే పెళ్లి చూస్తే గుండె ఆగిపోతుందేమో. అసలు నా అడ్రస్సే పట్టుకోలేని వాడివి నా చేయి పట్టుకుందామని ఎలా అనుకున్నావు నువ్వు? పాపం, కష్టపడి చాలా దూరం నుంచి వచ్చావు గాని పెళ్లి చూసి ఫోన్ చేసి వెళ్ళు, కనీసం ఛార్జీలన్నా కవర్ అవుతాయి. హే,
వచ్చేటప్పుడు మంచి డ్రెస్ వేసుకుని రాయే. కార్డు కూడా మర్చిపోకు, లేకపోతే లోపలికి రానివ్వరు. నవ్వు నవ్వే. Come on, laugh. నా జోకులకి నవ్వే వాళ్ళంటేనే నాకు ఇష్టం. నా మీద జోకులేసే వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. చూసావుగా, అనకాపల్లిలో హీరోల తిరిగే నిన్ను హైదరాబాద్ లో ఎలా జీరో చేశానో. నాలాంటి ఇంటెలిజెంట్ గర్ల్ తో మూగోండని గుడ్డోండని డ్రామాలాడితే చివరికి ఇలా పిచ్చోళ్ళ మిగిలిపోతా. హలో ఆ, నేనురా. అన్నయ్య కలిసావా తన్ని? ఇంకా లేదు, అడ్రస్ మారిందంట. ఏంటి అడ్రస్ మారిపోయిందా? ఎవరమ్మా? అన్నయ్యమ్మా, తంది అడ్రస్ మారిందంటమ్మా. అవునా? ఏరా నాన్న, అడ్రస్ మారిపోయిందా? మరి ఇప్పుడు ఎక్కడున్నారో ఏమైనా తెలిసిందా? వెతుకుతున్నానమ్మా. ఎందుకో మీ అందరితో ఒకసారి మాట్లాడాలనిపించింది. అబ్బాయి అండి ఏమిటో బాధగా మాట్లాడుతున్నాడు, మీరు ఒకసారి మాట్లాడండి. ఏంటో నాన్న, ఒక్క రోజులైనా కనిపించకపోతే అంత ఫీల్ అయిపోతారా? వెతుకు, దొరుకుతుందిలే. వెతుకుతానన్నా, డెఫినెట్ గా పట్టుకుంటాను. అదిరా, ఇప్పుడు నా కొడుకు అనిపించావు. ఇంతకీ ఎక్కడ ఉన్నావు? కొత్త ఫ్రెండ్ ఒకటి కలిశాడు, వాడి దగ్గర ఉంటున్నా. ఓకే ఓకే, ఫోన్ ఏమైనా ఉందా కాంటాక్ట్ చేయడానికి? రాసుకోండి. ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఎట్టెళ్ళారో తెలీదు, ఎప్పుడు వస్తారో తెలీదు. మీ గురించి ఎంత కంగారు పడ్డాను తెలుసా? చాలా థ్యాంక్స్ అండి. మీరు నా గురించి ఇంత కంగారు పడతారనుకోలేదండి. నేను కంగారు పడింది మీ గురించి కాదు, మీ లగేజ్ గురించి. మీ వల్ల నేను ఈ రోజు ఆఫీస్ కూడా మానేయాల్సి వచ్చింది తెలుసా? సరే సరే, మీతో నాకెందుకని మీ లగేజ్ తీసుకుని బయలుదేరండి. గీత గారు, ఏంటి? ఇక్కడ దగ్గరలో ఏదైనా అనాథాలయాలే ఉందండి? దేనికండి? అనాథలు వెళ్లాల్సింది అనాథరణాలయానికే కదండి. అంటే మీరు ప్రస్తుతానికి అనాథని. మా అమ్మా నాన్న నా చిన్నప్పుడే తప్పిపోయారండి. అదేంటండి, చిన్నప్పుడు పిల్లలు తప్పిపోతారు గాని పెద్దలు తప్పిపోవడం ఏంటండి? నా కథ కొంచెం రొటీన్ కి భిన్నంగా ఉంటుందిలేండి. అయినా నా కథ మీకెందుకు? ఆ అనాథరణాలయం ఎక్కడుందో చెప్తే నా దారి నేను పోతాను. మీరేమనుకోకపోతే అసలేం జరిగిందో చెప్పరా? అప్పుడు నాకు 5 ఏళ్ళు. మా నాన్నగారు నర్సాపూర్ ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేసేవారు. నర్సాపూర్ అంటే శరక్షణ సినిమా తీసారే అదే కదా? అదే అదే ఫారెస్ట్ లో వీరప్పాలంటూ గజతంగా కట్టెలు కొట్టుకుంటూ బతికేవాడు. హ? గంధపు చెట్లండి. ఓ ఓ రోజు మా నాన్న అత్యంత ధైర్య సాహసాలతో వాడిని బంధించి కటకటాల వెనక్కి నెట్టాడు. దాంతో వాడు మా కుటుంబం మీద పగబట్టాడు. హ? తర్వాత ఆ రోజు దీపావళి.
బందిపోటు బారి నుండి విముక్తి పొందిన ఆనందంలో ఊరంతా ఘనంగా పండగ జరుపుకుంటుంది. అలాగే మా ఇంట్లో కూడా అమ్మ ఉల్లిపాయ పకోడీ వేస్తుంటే నాన్న వంకాయ పంపులు కాలుస్తున్నాడు. చెల్లి చిచ్చుబుడ్డి వెలిగిస్తుంటే నేను భూచక్రం వెలిగించాను. అది ఉన్న చోట తిరగకుండా దొల్లుకుంటూ అలా దూరంగా వెళ్ళింది. దాని వెనకాలే గెత్తుకుంటూ నేను వెళ్ళాను. అల్లంతగా నా ముక్కు ముందు చల్లారు. ఆ మరుక్షణం నేను సృహ కోల్పోయాను. షూ. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగుండా బందిపోటు. మా నాన్న మీద పక్కతో 15 ఏళ్ళు నన్ను దొంగలా పెంచాడండి. అంటే మీరిప్పుడు మారిపోయిన దొంగని. ఈ మధ్య ఎస్టెఫ్ దళాలు ఎదురు కాల్పుల్లో చనిపోతూ, ఒరే నువ్వు అనాథవు కాదురా, నీకు ఓ అమ్మ నాన్న చెల్లి ఉన్నారు, వాళ్ళు ఎక్కడున్నారంటే అంటే అంటూ అడ్రస్ చెప్పకుండానే చనిపోయాడండి. వాళ్ళ అడ్రస్ కోసమే కళ్ళు కాయలు కాసేలా వెతుకుతున్నాను. అశిషు, అనవసరంగా నాకది చెప్పి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. నేను బయలుదేరతానండి. ఆగండి. మీకు మీ పేరెంట్స్ దొరికే వరకు మీరు ఇక్కడే ఉండొచ్చు. ఉంటున్నారంతే. మరి మీ అమ్మ నాన్న 5 అన్నయ్యలు ఏమనుకోరా అండి? సారీ అండి, మీకు అబద్ధం చెప్పాను. నాకు ఎవరు లేరు. అంటే మీరు అనాథా? ఆ దేవుడు మీకు అన్యాయం చేసి నాకు అన్యాయం చేసి ఇంక ఎవరికి న్యాయం చేస్తాడండి? ఏంట్రా షర్ట్ లేకుండా పరిగెడుతున్నా? చూడు పిన్ని, అమెరికా బాబాయ్ వస్తున్నారని ఫారెన్ షర్ట్ ఏమంటే పిచ్చి షర్ట్ వేస్తుంది మమ్మీ. నేను అమెరికా వెళ్ళక పంపిస్తాను గాని ముందు దేసుకో. నీకన్నీ నాన్న బుద్ధులేరా? అక్క బావిక్కడ? హలో హలో హలో, ఇక్కడ మేము ఖాళీగా తిరుగుతున్నాం అనుకుంటున్నావా? ఒక్క క్షణం మనం లేకపోతే ఇల్లంతా తంపించిపోద్ది. ఒరే, వారం రోజుల ముందు మా మామగారు ఫోన్ చేసిన నీరాజు నుంచి ఇక్కడికి ఎందుకు రప్పించారనుకుంటున్నాం? మనం హైదరాబాద్ అంతా కెలికేస్తామని. హలో ఒరే, అంటుకోవట్లేదురా? ఒరే, ఏసీ వాళ్ళు అనుకుంటారా సిగ్నల్ అంటుకోవట్లేదా? నేను బయటకు వచ్చేస్తాను, నువ్వు పెట్టేకరే. అల్లుడు వచ్చేది అమ్మాయిని చూడడానికి, నన్ను కాదు. ఒరే, నీకు అంతగా చిరాకు ఉంటే మీ మామగారిని లాగి రండి పేకరా, మిగతా నేను చూసుకుంటానా. మాయ్యా సారీ, మీ రూమ్ లోకి వచ్చాను. పిలుపులన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. కాకపోతే మనం లేకపోతేనే కుర్రలు కొంచెం కంగారు పడుతున్నారు. నేను సెట్ చేస్తాను. ఒరే, ఆ ఈజీ ప్లేన్ నేను తెస్తాను కోటి నుంచి. ముందు మన ఏ రాష్ట్రాన్ని అందరికీ చెప్పు, తొందరపడి ఏ పని చేయొద్దని. మళ్ళీ నేను వచ్చిందని సర్దుకోలేక సావాలి. ఒరే, నువ్వు కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయగలరు. ఇక్కడ రూమ్ లో అంటుకుంటుంది, ఇంకో రూమ్ లో అంటుకోవట్లేదు. సిగ్నల్ పెట్టా. ఇది ఏముంటాయి, కార్డులు అందరికి అందినట్టే కదా. మళ్ళీ ఎవరికైనా అందకపోతే నేను సమాధానం చెప్పుకోవాలి. మీరు కార్డు వేస్తేనే వచ్చారా? 1 వీక్ ముందే వాళ్ళిపోయారు కదా. ఇదేనండి అటకారం అంటే. ఇంతకే మా వాళ్ళు వేసారా? వాళ్ళు ఆల్రెడీ బయలుదేరి సగం దూరం వచ్చారు. అమ్మయ్యా, పనులన్నీ కరెక్ట్ గా జరుగుతున్నాయి అనమాట. నేను కొంచెం రిలాక్స్ అవచ్చు. పూర్తిగా రిలాక్స్ అవ్వచ్చు. ఏమండే పెళ్లి పనులన్నీ ఈయన చూస్తారా? సూతారు, చెయ్యరు. పనులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నావా బావా? ఎక్కడమ్మా, ఒక్కడనే అయిపోయాను. పెళ్లి పనులన్నీ మీ ఒక్కళ్ళే చేస్తారని అందరికి తెలిసిపోయింది. అబ్బాయి వచ్చే టైం అయింది, పదండి. మరి నడైతే ఎదుగోండి, నేనే దగ్గరుండి చూసుకోవాలి. అబ్బాయి బోని, Yeah. ఇదేనబ్బాయి మీ కాబోయే మాంగారు ఇల్లు. Oh, good. అచ్చమ్మ న్యూయార్క్ లో కట్టినట్టే కట్టాడు. యాండి అవును. షబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎక్కువ కదన్నాయ్, అందుకే కొంచెం లేట్ అయింది. అదే మా న్యూయార్క్ లో అయితే ఎంత రద్దీ ఉన్నా జామ్ అవ్వదు. అబ్బాయి బోని రాయ్యా. Coming, auntie. Hi, uncle. Oh, అబ్బాయి ఇది అమెరికా అయినా పెద్దాళ్ళు కనబడితే చాలు కాళ్ళ మీద పడిపోతాడు. అసలు అందుకేగా నేను ఏరుకోరి ఈ మ్యాచ్ ఫిక్సింగ్ చేసింది. అంత లేదమ్మా, అబ్బాయి బోటుకి తాడు కట్టుకుంటున్నాడు. hi, uncle. Hi. అబ్బాయి తాతగారు Oh, grandpa. Hi. న్యూయార్క్ లో ఇట చేతి ఎంతో గౌరవం ఇచ్చినట్టనా యాండి. అంతే అంతే. బోని, ఈ నీరాసరాలుడు గోల్డ్ బాబని పశ్చిమ గోదావరి జిల్లాలే. Oh, hi. న్యూయార్క్ ఈవిడ వాళ్ళ ఆవిడ. Oh, hi. ఏ రాత్రులు ఇలాంటి ఒప్పు కడతామ్మడా. అబ్బాయి బోని పైన సంచన ఎయిటింగ్ చేస్తుంది, పద నువ్వు పక్కకు తప్పు అబ్బాయి. అమ్మో, ఇప్పుడు అమెరికాలో ఏం చేస్తుందో నాకు తెలదు కానీ ఇక్కడ మాత్రం బాగా ఎక్కువ చేస్తుంది. ఈ మాత్రం ఫేస్ అమెరికాని దింపాలంటే ఏ రాష్ట్రాన్ని ఇది కోటి.